ఆనందంతో నిండిన హృదయంతో దశరథుడు ఆ దివ్య పాయసం వారితో పంచుకుంటాడు. అర్ధభాగం కౌసల్య కుమరో భాగం కైకేయికి మిగిలినది సుమిత్రకు అందజేస్తాడు. ముగ్గురు రాణులు కళ్ళు మూసుకుని దేవతలకు ప్రార్థిస్తూ ఆ పాయసాన్ని స్వీకరిస్తారు. పాయసం సేవించిన వెంటనే ఒక దివ్య కాంతి వారిని చుట్టుకుంటుంది. ఆ కాంతి యావత్ అయోధ్యను ప్రకాశింపజేస్తుంది. ఆ క్షణం నుండి రాజమహల్ అంతా దివ్యశక్తితో నిండిపోతుంది. పౌరులు ఆనందంతో గీతాలు పాడుతారు. ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. అయోధ్య నగరమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. పుత్రకామిష్టి యాగ ఫలంగా రాజు దశరథ మహారాజుకు చక్రవర్తుల వారసులు జన్మించారు. కౌసల్యాదేవికి శ్రీరాముడు పుట్టెను, దివ్యకాంతులతో మెరిసిపోతూ. కైకేయీదేవికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు. రాజభవనమంతా హర్షధ్వనులతో మార్మోగింది. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ జై శ్రీరామ్ అంటూ స్తుతించారు. దశరథ మహారాజు ఆనందబాష్పాలతో తన పుత్రులను చూసి పరవశుడైపోయాడు. ఆయన హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఇది విశ్వానికి ధర్మరక్షకుడైన శ్రీరామచంద్రుని దివ్య అవతార ఘడియ.